నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పతాకం రెపరెపలాడాలని అందుకు పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు। పట్టణంలోని 33, 34 వార్డుల నాయకులు కార్యకర్తలతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు। తెనాలి నియోజకవర్గంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ను దెబ్బతీసేలా అనేక పుకార్లను వైసీపీ తెరపైకి తీసుకువస్తుందని ఆ పుకార్లను పార్టీ శ్రేణులు నమ్మవద్దని తెలిపారు। ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయని 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు అక్రమ కేసులు కూడా చవి చూశామని వాటన్నిటికీ తిరిగి సమాధానం చెప్పే సమయం అతి సమీపంలో ఉందని తెలిపారు। వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించి బాబు ష్యూరిటీ బాండ్లను అందించాలని తెలిపారు। గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుండి కూడా గుణపాఠం నేర్చుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు। తొలుత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను వైకుంఠపురం మాజీ అధ్యక్షులు చల్లా పుల్లారావు, బీసీ సంఘం నాయకులు మేడిపోయిన గంగా యాదవ్ తదితరులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించారు। ఈ ప్రభుత్వం ప్రతి నిత్యం కూడా మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది। రాష్ట్రాన్ని రావణాకాష్టంలాగా మార్చారు। ప్రజల్ని అన్యాయంగా అభద్రతా భావంలోకి నెట్టారు। అభివృద్ధి అనేది శూన్యం। మరలా ప్రజల్ని మోసగించడానికి కొత్త ముసుగులో వేసుకొని వస్తూ ఉన్నారు ప్రజల్లోకి। రాజధాని ఫైల్స్ దాని మీద మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు? ఈ రోజున న్యాయస్థానాలు నిజమైన తీర్పునిచ్చినాయి। ప్రజా తీర్పుని 4 సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రజా రాజధానిని ఏర్పరచడానికి 29,000 మంది రైతాంగం 35,000 ఎకరాలు దానం చేస్తే దాన్ని నీరుగార్చడానికి రాజధాని లేని రాష్ట్రంగా మార్చడానికి వెనకాడినటువంటి మీ మూర్ఖత్వం, 3 ముక్కలాట ఆడటానికి ప్రయత్నించినటువంటి మీ యొక్క దౌర్భాగ్యం, ప్రతి తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ తలదించుకునేలాగా మీరు చేసినటువంటి పాలన, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం, ఒక దొంగగా మిగతా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించినటువంటి విధానం, ఈ రోజున ప్రతిపక్ష నేతలు సభలు పెట్టుకోవడానికి కూడా మీరు నిరాకరిస్తున్నటువంటి వైఖరి, ఇవాళ మాకైతే బస్సులు ఉండవు కానీ మీకైతే వాహనాలని మీరు ఏర్పరచుకుంటారు। ఆర్టీసీ బస్సులు మీ సొంత ఆస్తులాగా మీరు వినియోగించుకుంటా ఉన్నారు। ఏమి సాధిద్దామని ఈ పోకడ? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడటానికి హక్కు లేదా? ఎందుకు ప్రతి క్షణం గొంతు నక్కడానికి మీరు ప్రయత్నం? ఏమి సాధిద్దామని? ఇదేనా ప్రజాస్వామ్యానికి నిర్వచనం? ఈ సమాజంలో అట్టడుగునున్న పేద ప్రజానికమైనటువంటి దళితుల్ని ఏ రకంగా అభివృద్ధి చేశావు? చాలా గొప్పగా ఎన్నికల ముందు మాట్లాడేవే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవసాయాన్ని కాపాడావు? ఎవరిని కాపాడావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। రాబోతుంది కాలం, ఖచ్చితంగా ఈ కాలం నిజమైన భాష్యం చెప్పబోతుందని చెప్పి వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 3వ వార్డులో 2వ రోజు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు। 2వ రోజు వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు। కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాల్వలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు। అదేవిధంగా ప్రజలు కాల్వల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు। పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘాధికారులు పాల్గొన్నారు। ఈ 3వ వార్డుకి రావడం జరిగింది। ఇది 2వ రోజు పర్యటిస్తున్నాం। ప్రజలకి మెయిన్ సమస్య అనేది ఈ డ్రైనేజ్ సమస్య అని చెప్పడం జరిగింది। ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది। ఎమ్మెల్యే గారు ఈ వార్డుకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది। రోడ్స్ కానీ డ్రైన్స్ అనే సమస్య సగం వరకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది। ఇక డ్రైన్స్ అనేది ఇది త్వరలోనే పూర్తి చేస్తామని, అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరవదన తెనాల్లాగా తీర్చిదిద్దుతామని, అలానే మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా సరే సంక్షేమం అందుతుందా లేదా అని
తెలుసుకోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పడం ఏంటంటే అన్నీ బాగా అందుతున్నాయమ్మా, ఈ డ్రైన్స్ సమస్య ఒకటే తొందరలోనే మాకు పరిష్కారం చేయమని అడుగుతాం జరిగింది. అలానే త్వరలోనే దీని మీద కూడా మేము స్పందిస్తామని, అలానే మా సిబ్బంది కానీ మా వర్కర్స్ కానీ మాకు సహకరిస్తున్నారు. ఈరోజు 3వ వార్డులో 2వ రోజు పర్యటించడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అధికారులందరూ రావడం జరిగింది. ఈ వార్డులో ఎక్కువగా ఖాళీ స్థలాలు ఉండటం వలన ఈ ఖాళీ స్థలాలను పందికొక్కులు తవ్వి కాలువలంతా పూర్తి చేయడం వలన నీటి అక్కడక్కడ పారుదల ఆగిపోయింది. దాన్ని మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలర్ గారు కూడా రోజు పర్యటిస్తారంట, రోజు తిరుగుతున్నారు చెప్తున్నారు పబ్లిక్. కాకపోతే ఏంటంటే నేను ఈరోజు ప్రతి వీధిలో ప్రతి డోర్ టు డోర్ కలిసి సంక్షేమం ఏ విధంగా వస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారిదంటే ప్రతి ఒక్కళ్ళు ఎట్లా చెబుతున్నారంటే ఎంత గొప్పగా చెబుతున్నారంటే మా ఇంటికి అంత సంక్షేమం అవుతుందండి. కాకపోతే కాస్త ఈ డ్రైన్స్ కాలువలు ఇబ్బంది ఉన్నాయి. మీరు రాబోయే రోజుల్లో ఈ డ్రైన్స్ అన్ని పూర్తి చేస్తే మాకు చాలా బాగుంటుందని చెబుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంటుంది. అదే కాకుండా షరఫ్ బజార్లోని భావన ఋషి ఆలయంలో రథసప్తమి సందర్భంగా రథోత్సవం జరిపారు. యువకులు రంగులు చల్లుకుంటూ పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాత్రి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रीभद्रावसर भावनासनं देवता दिव्य మార్చి 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా జరిగే క్వారీ తిరునాళ్ల మహోత్సవంపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరునాళ్ల ఏర్పాటుకు సంబంధించి సబ్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మరియు ట్రాఫిక్ సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. 8 మార్చ్ కు మహాశివరాత్రి మహోత్సవం ఉంది. మన చెబ్రోల్ మండల్లో క్వారీ టెంపుల్ దగ్గర ఒక పెద్ద మహోత్సవం జరుగుతుంది. ఆ మహోత్సవం కోఆర్డినేషన్తో ఒక మీటింగ్ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. మీటింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చారు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఇన్ష్యూర్ చేస్తాము అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. తర్వాత మేజర్గా ఇప్పుడు కొంచెం శానిటేషన్ ఇష్యూ, హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్, తర్వాత ప్రొహిబిషన్ యాక్టివిటీస్ అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ మీద చాలా ఫోకస్ పడుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ సంబంధించి రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రకారంగా మేము అయితే ఈ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ ఉంది. మళ్ళీ మేము రివ్యూ తీసుకుంటాము, మేము ఇన్ష్యూర్ చేస్తాము. ఈ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. అదే మన తెనాలి ప్రైడ్ ఉంది. ఆ క్వారీ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది. ఈ మహోత్సవం కూడా మన ట్రెడిషన్లో ఉంది. సో ఇదే మనము ఇన్ష్యూర్ చేస్తాము. ఈ మహోత్సవం చాలా బాగా
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటక పోటీలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలిలో జరగనున్నాయి. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించే నాటక పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా పలువురికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు, చెల్ల యామిని, యనమదుల లక్ష్మి, కొర్ర వెంకటేశ్వరరావు, తరణి హేమంత్ కుమార్, వేణిగల్ల వెంకటేశ్వరరావు, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్తు 19వ తేదీ నుంచి 19/2/24 నుండి 22/2/24 4 రోజులు ఆల్ ఇండియా ఆహ్వాన నాటక పోటీలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. వేదిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం తెనాలి. మరి ఆ రోజు మొట్టమొదటి రోజుగా 19/2/24 సోమవారం శ్రీమతి సల్లా యామిని శిష్య బృందంచే సాయంత్రం 5 గంటలకి కూచిపూడి నృత్యం, 7 గంటలకి జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథులచే సభా సమన్వయం గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు జరుగుతాయి. ఇందులో 8 నాటికలు ప్రదర్శిస్తాము. మొదటి రోజు 2 నాటికలు, రెండో రోజు 3 నాటికలు, మూడో రోజు 2 నాటికలు, చివరి రోజు 1 నాటిక. 8 నాటికల్లో 7 నాటికలు పోటీలకు అర్హమైనవి. ఒకటి మన తెనాలికి పట్టణానికి సంబంధించిన అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ తెనాలి వారి థ్యాంక్స్ ఫర్ ద పిఎం ఈ ప్రదర్శనను ఎగ్జిబిషన్ ప్రదర్శనగా ప్రదర్శిస్తాము. అలాగే 19వ తేదీ 22వ తేదీ సభా కార్యక్రమాలు ఉంటాయి. ఆ సభలో మంత్రులు, ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారు. డీఎస్పీ జనార్దనరావును బదిలీ చేయడంపై శ్రీకృష్ణ దేవరాయ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. తమ పార్టీ వర్గాలకు అనుగుణంగా పనిచేయట్లేదన్న దురుద్దేశంతో కావాలని బదిలీ చేయించినట్లుగా కాపు సంఘాలు ఆరోపించారు. సమావేశంలో హరిదాస్ గౌరీశంకర్, తోటకూర వెంకట రమణారావు, బండారు రవికాంత్, డాక్టర్ చందు సాంబశివుడు, ఎం సుబ్రహ్మణ్యం, జి వేణు, వి మురళి, ఎన్ రాంబాబు, అడప సంపతరాయుడు, కాపు సంక్షేమ సేన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు నరసింహారావు, ఉపాధ్యక్షులు కందుల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి తెనాలి ఎస్డిపిఓగా వచ్చారు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా, అదర్వైజ్ కాల్డ్ డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్. ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది. నేనుగా ఏమీ ఆయన దగ్గర నుంచి ఎక్కువ లబ్ధి పొందలేదు, ఎక్కువ మాట్లాడిపోయినా బయట అంతా వింటాం కదా, ఉంటాం కదా. ఆయన మీద ఏ రకమైన ఎలిగేషన్ లేదు, అది మాత్రం నెంబర్ 1. ఏ రకం ఎలిగేషన్ లేకుండా ఎవరికి ఏ రకంగా ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకొకరు కానీ ఈయన చేయట్లేదు, మీరు ఒక పక్క చేస్తున్నారు, అధికార పార్టీ చేస్తున్నారు, ప్రతిపక్షం చేస్తున్నారు అనేటువంటి ఆ టాకు లేకుండా వచ్చి 8 నెలలు అవ్వకముందే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకు? ఏదో ఒక దురుద్దేశం, లేకపోతే ఒకరికి చేస్తారనో, తన అస్మదీలు అంటే తన కులం కాదనో, లేకపోతే ఇంకోటి వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి సహాయం చేయరని అనుమానం వచ్చిందో, అన్నిటికంటే ముందు ఆయనకంటే కూడా ఎక్కువ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ చేతిలో ఉండి రేపు ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసుకుంటానికి వీలుగా ఉండేటువంటి ఆఫీసులు తీసుకొస్తున్నారో మాకైతే తెలియదు. కానీ దాన్ని మేము కాపు చేసి తరఫున మిగతా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. గత 8 నెలల క్రిందట తెనాలి డిఎస్పీగా శ్రీ జనార్దనరావు గారు మరి ఆయన వచ్చి ఉన్నారు పదవి మీద ఇక్కడికి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా విధి నిర్వహణలో భాగంగా ఎక్కడ రాజీ పడకుండా తనదైన శైలిలో తెనాలిలో మరి గత 4 సంవత్సరాలుగా విస్తరించిపోయినటువంటి గంజాయిని అరికట్టడంలో తనదైన పాత్ర పోషించారు. దాదాపుగా 30 నుంచి 40 కేసులు ఈ 8 నెలల కాలంలోనే గంజాయి కేసుల్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని ఎవరి ఒత్తిడికి లొక్కకుండా కూడా పనిచేసిన వైన మీరు అందరూ చూసి. అలాగే ఇసుక మాఫియా మీద కూడా తనదైన ముద్ర వేసి ఇసుక మాఫియాని, మట్టి మాఫియాని అరికట్టడంలో కానివ్వండి, అలాగే తెనాల్లో పెచ్చుమీరుతున్నటువంటి సెటిల్మెంట్ సంస్కృతిని కూడా మరి కట్టడి చేసి రాత్రికి రాత్రి విజయసాయిరెడ్డి గారి ద్వారా సీఎంఓ ఆఫీసులో ఫైల్ కదిలించి మరి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక అత్యుత్తమమైన అధికారిని కేవలం కులపరంగా ట్రాన్స్ఫర్ చేయడం చాలా దుర్మార్గపు చర్య.
ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయ కారణాలతోనే వారు చెప్పిన రౌడీ షీట్లు తొలగించలేదని, వారు చేస్తున్న అకృత్యాలని ఆయన ఒప్పుకోవట్లేదన్న ఉద్దేశంతో ఒక ఉన్నత అధికారిని ఈ రోజున తెనాలి నుంచి బదిలీ చేసి వారిని ప్రమోషన్గానో లేదా ఇంకొక ఇదే స్థాయిలో తీసుకెళ్ళినట్టయితే కొంతగా బాగుండేది. కానీ అలాంటి చేయకుండా ఆయనకు ఒక పనిష్మెంట్ విధానంగా వేరే ఇవ్వటం అనేది, ట్రాఫిక్లో బదిలీ చేయడం అనేది చాలా విచారకరమైన అంశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.